హాయ్ గాయ్స్, ఇవాళ జిమ్కి ఈవినింగ్ వెళ్ళాను. ఇవాళ వచ్చేసి వీక్ 2 డే 1. ఫస్ట్ 5 minutes జిమ్కి వెళ్ళగానే వార్మప్ చేసుకున్నాను. ఫస్ట్ జంపింగ్ జాక్స్, తర్వాత సైడ్ టచెస్, ఫ్రంట్ టచెస్, ఆర్మ్ రొటేషన్స్, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. దాని తర్వాత వ్రిస్ట్ రొటేషన్ చేసుకున్నాను. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, అన్ని 12 reps వార్మప్లో. ఒక సెట్కి 2 sets చేశాను. మనం వీ షుడ్ యూజ్ వ్రిస్ట్ వ్రాప్స్ కంపల్సరీ, మెయిన్లీ డ్యూరింగ్ చెస్ట్ వర్కౌట్. ఎందుకంటే బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు మొత్తం వెయిట్ వచ్చేసి ఫోర్ ఆర్మ్ పైన పడకుండా జాగ్రత్తగా ఉండడానికి, లేకపోతే ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఫోర్ ఆర్మ్ అప్పుడు, బెంచ్ ప్రెస్ అప్పుడు. సో యూజ్ ఫోర్ ఆర్మ్స్ యూజ్ వ్రిస్ట్ వ్రాప్స్ కంపల్సరీ. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేశాను ఇవాళ, నా చెస్ట్ వర్కౌట్ ఇవాళ. ఫస్ట్ సెట్లో 20 kgs 20 reps చేశాను. సెకండ్ సెట్లో మీరు ఇక్కడ చూడొచ్చు, వెయిట్ యాడ్ చేసుకున్నాను 10 kgs, 30 kgs 20 reps చేశాను. సెకండ్ సెట్లో 20 reps చేశాను. థర్డ్ సెట్లో ఇంకా 10 kgs యాడ్ చేసుకున్నాను, 40 kgs 7 reps చేశాను. ఇది సెకండ్ వీక్ కాబట్టి కొంచెం వెయిట్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా, ఎందుకంటే 2 weeks గ్యాప్ ఇచ్చాను కదా మధ్యలో. థర్డ్ సెట్లో వచ్చేసి నేను 40 kgs 7 reps చేశాను. ఇప్పుడు మీరు చూసేది 50 kgs 6 reps చేశాను. ఫస్ట్ 2 reps అయితే ఈజీగా వచ్చేసినాయి. నెక్స్ట్ దాని తర్వాత టోటల్ 6 reps చేశాను కదా, లాస్ట్ 4 repsకి స్పాటర్ హెల్ప్ తీసుకున్నాను. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి డిక్లైన్ బెంచ్ ప్రెస్ చేశాను. ఫస్ట్ సెట్లో 30 kgs 15 reps చేశాను. ఇది వచ్చేసి మనకి లోవర్ చెస్ట్ పైన పడుతుంది. ఇంతకుముందు లాస్ట్ వర్కౌట్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్ వచ్చేసి మిడిల్ ఆఫ్ ది చెస్ట్లో పడుతుంది. డిక్లైన్ బెంచ్ ప్రెస్ లోవర్ చెస్ట్లో పడుతుంది ఎఫెక్ట్. సెకండ్ సెట్లో 30 kgs 20 reps చేశాను. సెకండ్ సెట్లో 40 kgs 4 reps చేశాను. థర్డ్ సెట్లో 45 kgs 3 reps చేశాను డిక్లైన్ బెంచ్ ప్రెస్. థర్డ్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ చేశాను. ఫస్ట్ సెట్లో 20 kgs 20 reps. ఇప్పుడు మీరు చూస్తుంది 25 kgs 4 reps చేశాను. ఇంక్లైన్ బెంచ్ కొంచెం టఫ్గా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది వెయిట్ లేపేటప్పుడు మూడిట్లో కంపేర్ చేస్తే, ఫ్లాట్ ఇంక్లైన్ డిక్లైన్లో. థర్డ్ సెట్ వచ్చేసి 30 kgs 3 reps చేశాను. 1 2 3. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి పెగ్ డెక్ ఫ్లై చేశాను. దీన్ని బటర్ఫ్లై మిషన్ కూడా అంటారు. 3 sets చేశాను. ఫస్ట్ సెట్లో 30 kgs 20 reps, సెకండ్ సెట్లో 35 kgs 15 reps, థర్డ్ సెట్లో 40 kgs 15 reps చేశాను. లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి చెస్ట్ ఫ్రైస్ చేశాను. ఫస్ట్ సెట్లో 5 kgs చేశాను. సెకండ్ సెట్లో 7.5 kgs, థర్డ్ సెట్లో 10 kgs చేశాను. వర్కౌట్ తర్వాత యాడ్ 1 scoop ఆఫ్ వే ప్రోటీన్. మీరు కూడా నేను వాడుతున్న వే ప్రోటీన్ యూజ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ చెక్ ఇన్ ద డిస్క్రిప్షన్, లింక్స్ ఆర్ అవైలబుల్. So go to gym daily, work out daily, be strong, be healthy. This is my message for you all. If you want to use whey protein, you can check the description in video. Thank you.